హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి సమ్మర్ స్పెషల్ సన్న సగ్గు బియ్యంతో జావా రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. సగ్గు బియ్యం శక్తినిచ్చే అద్భుతమైన ఆహారం అండి. ఇందులో కార్బోహైడ్రేట్లు, కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయండి. ఇది తీసుకోవడం వల్ల ఒంట్లో వేడిని తగ్గించి ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుందండి. ఇందులో కాల్షియం, ఐరన్, విటమిన్ కే పుష్కలంగా ఉండడం వల్ల దంతాలు మరియు ఎముకలు బలంగా ఉంటాయండి. అలాగే హై బీపీ ఉండేవాళ్ళు దీన్ని తీసుకుంటే చాలా మంచిదండి. ఇందులో ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి ఉండడం వల్ల గర్భిణీ స్త్రీలు ఎక్కువగా తీసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి. ఈ సగ్గు బియ్యంలో ప్రోటీన్లు ఫుల్గా ఉంటాయండి. దీన్ని తీసుకోవడం వల్ల కండరాలు అనేటివి బాగుంటాయండి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది జావా ఇలా ఉండాలి. చల్లారితే కూడా గట్టిగా అవ్వద్దు. ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. మీ దగ్గర ఏ కప్పు ఉన్నా ఆ కప్పుతో 1 కప్పు సన్నసగ్గు బియ్యాన్ని అయితే తీసుకోవాలండి. చూడండి, ఇలా సన్నగా ఉంటాయి కదా, అవి తీసుకున్నాను నేనైతే. పెద్ద సగ్గు బియ్యంతో అయినా చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇందులో వాటర్ వేసుకొని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఈ వాటర్ని తీసేసి మళ్ళీ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. 1 కప్పు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. హాఫ్ అన్ అవర్, 1 గంట అయినా నానబెట్టుకోవాలండి సగ్గు బియ్యాన్ని అయితే. చూడండి, సగ్గు బియ్యం అయితే బాగా నానిపోయినాయి. ఇలా పొడి పొడిగా ఉండాలండి, వాటర్ లేకుండా. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఏ కప్పుతో అయితే సగ్గు బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. జావాకైతే కరెక్ట్గా సరిపోతుంది. ఈ జావాని స్వీట్గా అయినా చేసుకోవచ్చు, హాట్గా అయినా చేసుకోవచ్చండి. ఇప్పుడు నీళ్లు వేడయిన తర్వాత ఈ సగ్గు బియ్యాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా సగ్గు బియ్యాన్ని అంతా వేసుకున్నాను. ఆ తర్వాత ఈ సగ్గు బియ్యం మెత్తబడేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలండి, లేకుంటే అడుగు అనేది పట్టేస్తుంది. ఇలా 2-3 మినిట్స్ ఉడికిన తర్వాత సగ్గు బియ్యాన్ని అయితే చెక్ చేసుకోవాలండి. బిన్నె ఉడికిపోతాయండి ఇవైతే, నానబెట్టుకున్నాం కాబట్టి. చూడండి, ఇప్పుడైతే చెక్ చేసుకుందాము. ఇలా మెత్తగా అయితే ఉడికిపోవాలండి. మళ్ళీ ఇంకొకసారి కలుపుకొని ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ షుగర్ ప్లేస్లో బెల్లంనైనా యాడ్ చేసుకోవచ్చండి. మా పిల్లలకు ఇలాగే ఇష్టం అండి, అందుకని ఇలాగే చేసినాను. చూడండి, షుగర్ మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత పాలను అయితే యాడ్ చేసుకోవాలండి. నేను తీసుకున్న క్వాంటిటీకి 2 కప్స్ పాలను అయితే యాడ్ చేసుకున్నానండి. ఇది వచ్చేసి కాచి చల్లార్చిన పాలండి. ఈ పాలు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. చూడండి, జావా అనేది చల్లారిపోయిన తర్వాత కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. నేను చూపించిన ప్రాసెస్లో చేసుకుంటే చల్లారితే కూడా గట్టిపడదండి. ఇప్పుడు సర్వింగ్ గ్లాసెస్లో అయితే సర్వ్ చేసుకుందామండి ఈ జావాని ఇట్లా హాట్గా అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా సర్వ్ చేసుకోవచ్చండి. ఎలా తీసుకున్నా హెల్త్కి మంచిది, అలాగే తినేదానికి కూడా బాగుంటుంది. తినేదానికైనా తాగేదానికైనా బాగుంటుంది. అంతేనండి, ఎంతో ఎమ్మీగా సమ్మర్ స్పెషల్ సగ్గుబియ్యం జావా రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. ప్లీజ్ అండి, ఒక లైక్ చేయండి. మీ ఒక లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ సమ్మర్లో ఒంటికి ఎంతో చలువ చేసే రాగి జావా రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏమి అనేసి కామెంట్ రూపంలో తెలియచేయండి. హెల్త్కి మంచిది, అలాగే చేసుకునేదానికి ఎక్కువ టైం కూడా పట్టదండి. ఈజీ అండ్ క్విక్ రెసిపీ అండి ఇది.
అంతేనండి, రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది.